చెప్పండి క్లోజ్ నైన్ నా పేరు వెంకటసాల. నేను బోర్డు సెక్రటరీగా ఉన్నాను. ఈరోజు ప్యాకెట్ రైటింగ్ చేస్తాను. అలాగే అందరికీ కూడా సో ఈ ఫ్యాక్టరీ we are working with all the process of the tools, but we want to make sure అలాగే ఇక్కడ మంచి ఏమన్నా బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఛార్జింగ్ జరిగినది. సో ఎలాగా బిజినెస్ ఆల్రెడీ బిజినెస్ చేసుకోవడం లేకపోతే చేసుకోవాలి. ముందుగా గ్లోబ్ నైన్ ప్రేక్షకులకి మన అభిమానులకు శుభాకాంక్షలు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఫర్ దెమ్ ఆల్సో. నేను ఆప్తా బిజినెస్ ఫార్మ్ ఎక్స్ బిజినెస్ ఫార్మ్ సేల్ ఫర్ 2018-20. ఈ క్యాటలిస్ట్ ఈవెంట్ లో సవనీర్కి నేను చైర్గా చేస్తున్నాను. ప్లస్ కపుల్ ఆఫ్ అదర్ ఈవెంట్స్ టుమారో మార్నింగ్ పార్ట్ ఆఫ్ ది సర్వీసెస్ అండ్ ప్రొవైడింగ్ గుడ్ బ్యాగ్స్ for all the registered people. So register చేసుకున్న వాళ్ళు రేపు మార్నింగ్ పక్కన ఒక టైం పెడతాము. స్వీట్స్ సావనీరు చాలా అన్ని స్వీట్ చేస్తాము. ఈ క్యాటలిస్ట్ ద్వారా 3,000 పీపుల్ గ్లోబల్ అటెండ్ అవుతున్నారు ఫ్రమ్ వేరియస్ సెక్టర్స్. వేరియస్ సెక్టర్స్ లైక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, హెల్త్, ఫార్మసీ, వేరియస్ ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నారు గ్లోబల్ గా. వారు మా మెయిన్ ఫోకస్ ఏంటంటే లోకల్ మన తెలుగు కమ్యూనిటీ పీపుల్ కి, మన ఆత్మ కమ్యూనిటీ పీపుల్ కి సహాయం చేద్దామని ఫస్ట్ అవర్ ఈవెంట్ ఈ క్యాటలిస్ట్ మనం ప్లాన్ చేశాము. వారు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నదో బిజినెస్ పీపుల్ అవుతామని, లేకపోతే ఎంటర్ప్రీనర్షిప్ అవుతామని, వారికి మా యొక్క సహాయం ఎంతకాలం ఉంటుంది. సో వాళ్ళు నెట్వర్క్ చేసుకుని వాళ్ళు 3 days ఎంజాయ్ చేసుకుని 11 lessons from experienced people, enjoy all 3 days events, and I wish them a great success. And I wish Globe Nine TV a great success in the Thank you. Now again, పేరు రమేష్ బాసా. I'm President and CEO of Comspark Group, PSC, and also I have offices across the globe. 5-6 different companies across global offices, and I'm made from Vijayawada. Thank you. తెలంగాణ కూడా ఒక వేదిక వచ్చేసి ఏపీఎఫ్ తెలంగాణలో ఇండస్ట్రీస్ స్థాపించాలని చెప్పేసి, అలానే బిజినెస్ వాళ్ళలో అందరూ కూడా జాయిన్ అయ్యి వాళ్ళకి ఒకరికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అలా మంచి సదాభిప్రాయంతో ఆప్రా క్యాప్టర్స్ కార్యక్రమం. నేను చైర్మన్ ఆఫ్ బ్రీదర్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ఈరోజు ఆప్తా క్యాటలిస్ట్ అనే ప్రోగ్రామ్ ద్వారా మన ఇండియాలో ఉన్న వరల్డ్ లో ఉన్న అందరినీ కూడా కనెక్ట్ అండ్ కొలాబరేట్ క్రియేట్ అనే కాన్సెప్ట్ తో మన హైదరాబాద్ రావటం, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఆప్తా ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇదంతా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వరల్డ్ వైజ్ లో ఉన్న మన బిజినెస్ పీపుల్ అందరినీ కనెక్షన్ ఇచ్చేసి కొలాబరేషన్ తో వాళ్ళకి కావాల్సిన వనరులని సమకూర్చడానికి అనేక ప్రాంతంలో ఉన్న టెక్నికల్ పీపుల్ కూడా కలయిక ఉన్న అనేక చాలా కోఆపరేషన్ గా చాలా అందరికీ కూడా పొందాదనంగా అన్ని సమకూరుస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చాలా మాట్లాడటం అనేది ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ మీ. సో బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, మనకి ముందు మా పెద్దలు సుబ్బుకోట గారు, బిజినెస్ ఫోరం రమేష్ టీమ్ గారు అండ్ సాగర్ లైన్సైతే గారు కొంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అసలు ఈ క్యాటలిస్ట్ బిజినెస్ ఫోరం ఆప్తా గురించి ఎంతో డీటెయిల్ గా చెప్పారు. కాకపోతే దానికి
ఒక జర్నీ ఏదైతే ఉందో, అలానే ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, ఒక 2 నిమిషాలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను యుఎస్ లో బాస్టన్ లో ఉంటాను, బాస్టన్ మ్యాసచ్యూసెట్స్. చిన్నప్పుడు సోషల్ మీడియాలో పాఠాలు చదువుకుని ఉండొచ్చు, బాస్టన్ టీ పార్టీ అని. అది అమెరికన్ ఫ్రీడమ్ ఫైట్ కి సంబంధించిన హిస్టరీ స్టోరీ. సో వెన్ అమెరికా వాజ్ అండర్ రూల్ బై బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉంది, ఇంకా స్వాతంత్రం రాకముందు బాస్టన్ ఏరియాలో, అంటే ఈ యూరోప్ నుంచి బ్రిటిషర్స్ యుఎస్ కి షిప్ లో వస్తూ ఉండేవారు సముద్ర మార్గంలో. వచ్చి అమెరికాని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ బ్రిటిష్ ఆర్మీ ఎప్పుడైతే వస్తూ ఉందో సముద్ర మార్గంలో, ద ఈస్ట్ కోస్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ద మేజర్ న్యూ ఇంగ్లాండ్ ఏరియా ఇస్ వాట్ దే కాల్ నా, Boston is part of that. The buzzword that they want to say. Now, ఈ చిన్న ఊర్లో వాళ్ళు, when they identified some people to spread the word, as soon as they see some Britisher coming, వీళ్ళందరూ వెళ్ళి ఆ రోజుల్లో గుర్రాల్లో వెళ్తూ ఈ చిన్న ఊర్లో ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి ఈ దళాలని వాళ్ళని యాక్టివేట్ చేయాలి. సో అవుట్ ఆఫ్ మెనీ వాలంటీర్స్ హూ వాలంటీర్ టు యాక్టివేట్ లోకల్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని యాక్టివేట్ చేయడం కోసం, వాళ్ళందరిలోకి ఈ పాల్ రివేర్ అనే వ్యక్తికి అసైన్ చేసినటువంటి ఊర్లో మాత్రం చాలా క్విక్ గా యాక్టివేట్ అవుతున్నారు. చాలా క్విక్ గా ఈ పాల్ రివేర్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఆ జాబ్ అతనికి ఇవ్వంగానే, ఆ అసైన్మెంట్ ఇవ్వంగానే, సరే ఈ 10 ఊర్లలో నువ్వు వెళ్ళి అందరినీ యాక్టివేట్ చేయాలన్నప్పుడు ముందు కొంత హోంవర్క్ చేసుకున్నాడు. ఆ 10 ఊర్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరితో పరిచయాలు పెంచుకోవడంతో ముందే కొంత కోడ్ సిస్టమ్ పెట్టుకున్నాడు. నేను గుర్రంతో వస్తున్నప్పుడు మీరందరూ కూడా నేను వచ్చి బ్రిటిషర్ కమింగ్ అని నేను షౌట్ చేసుకుంటూ వస్తే, అక్కడ ఉన్నటువంటి లోకల్ గా అతను పెట్టుకున్న కనెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కనెక్షన్స్ కి అదంతా స్ప్రెడ్ అవుతాం. సో మిగిలిన వాళ్ళు ఏంటంటే ఊరికే వెళ్ళి బ్రిటిషర్ కమింగ్ అంటే ఏదో ఒకటి కనబడేది, ఇద్దరు కనబడేది. కానీ ఇతను చెప్తుంటే ఇది ఒక ఎకో సిస్టమ్ లా, ఇతను 10 మందికి చెప్తే ఆ 10 మంది 100 మందికి చెప్తే ఇట్స్ ఎ హ్యూజ్ వైల్డ్ ఫైర్. What he did is connection, connecting people. That is the first part of our motto of Apta characteristic, connecting. The connectivity and connecting people. What kind of difference it's going to make in everything that we do is what Paul Revere did to American freedom fight. And the second part is collaborate. చాలా మందికి బిజినెస్ చేయాలి అంటే ఏదో ఒక జర్నీ ఏదో ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుని, ఎయిమ్ పెట్టుకుని దాని మీద వర్క్ చేయాలని అనుకున్నప్పుడు, ఇఫ్ దట్ ఆబ్జెక్టివ్ టేక్స్, he needs 10 things to reach his goal. Out of these 10, he may not have all 10 of them. Jigsaw puzzle గురించి మీ ఐడియా ఉందా? ఒక చిన్నపిల్ల గేమ్, ఒక బాక్స్ లో చిన్న పీసెస్ ఉంటాయి, ఒక 20, 30, 40 పీసెస్. ఈ పీసెస్ అన్నిటిని దగ్గర పెట్టి కనెక్ట్ చేస్తే ఒక పజిల్ అవుతుంది. Team members, sir, how is this stage going to be full without you? Right. Requesting the core team to please join us on stage. Because here, as I said, we are celebrating leadership at the highest of levels possible. శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ఇక్కడికి వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, సార్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఎప్పుడెప్పుడు మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు. ది స్టేజ్ ఈజ్ ఆల్ యువర్స్. అందరికీ నమస్కారం.
గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. చాలా సంతోషం. నూతన సంవత్సరం ఇంతకుముందు అమెరికా వచ్చి యూఎస్ఏ వచ్చి అక్కడ కలిసేవాళ్ళం మిమ్మల్ని. ఈరోజు మీరే ఇండియా వచ్చి హైదరాబాద్ వచ్చి మన ప్రాంతం వచ్చి ఇక్కడ కలవడం అనేది చాలా సంతోషం. ఇప్పుడే కొంతమంది స్నేహితులు చెప్తున్నాను, సోదరులు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న సోదరులందరితో కూడా మీతో అంత అనుబంధంతో ఉండేది ఎంతో. మరి ఈ సంవత్సరం వచ్చి ఇక్కడ మీరు మరి ఈవెంట్, మరి నెక్స్ట్ ఈవెంట్ కన్వెన్షన్ చేస్తారో లేదో తెలియదు కానీ చేస్తారా? అక్కడ ఉందా? మళ్ళీ మాకు ఇన్విటేషన్ ఉందా? ఓకే, గుడ్, థ్యాంక్ యూ. ఇక్కడ మరి ఈ బిజినెస్ ఇక్కడ చేయడం, ఈ ఈవెంట్ ఇక్కడ చేయడం చాలా సంతోషం. తప్పకుండా ఇక్కడ మన వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మీలాగే అందరూ సక్సెస్ఫుల్ గా జీవితాల్లో అయినట్టు చేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని అందరినీ కూడా పేరున కూడా. ఎందుకంటే ఒకరు పెద్దవాళ్ళు అయిన తర్వాత సరే అయిపోయింది కదా, మిగతా వాళ్ళ సంగతి ఎందుకు లేదనుకునే పరిస్థితులు ఇవాళ వ్యవస్థలో సొసైటీలో ఉన్నాయి. కానీ మనం అలా కాకుండా మనతో పాటు మన వాళ్ళని కూడా చేతులిచ్చి వాళ్ళు కూడా పైకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈవెంట్ ని మీరు హైదరాబాద్ లో పెట్టడమే కాకుండా మన తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో ఉన్న మన వాళ్ళందరినీ కూడా నిర్మాణం చేసి అందరినీ పిలిచి పేరున మీరు వచ్చి పిలిచి మరి ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు కూడా నేను చాలా మీకు అందరి తరఫున కూడా నేను వ్యక్తిగతంగా మీకు చెప్తున్నాను. దాంతో పాటు ఇవాళ నూతన సంవత్సరం మనకి 3 రోజులైంది. ఆ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా విశేష చెప్తూ, అలాగే రాబోయే సంక్రాంతి కూడా ఉంది కాబట్టి దానికి కూడా మీ అందరూ, మీ కుటుంబాలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఇంకా బాగోవాలని మరి కోరుకుంటూ, ఏదేమైనా ఇలాంటి ఈవెంట్లలో మమ్మల్ని నిర్మాణం చేయడంతో కొత్త విధానాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క టైప్ లో ఒక్కొక్క యూనిట్ మీరు చేస్తున్న ఈ కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Proposing what ought to be done, I didn't contribute that much. But the people who have done tirelessly for the last 6 months, they should be rewarded and recognized more than me. It's a great team they put together and they work tirelessly. What we are today, you'll see next 2 days, the outcome of so much hard work. Thank you all for hard work, for giving back. అమెరికన్ తెలుగు ప్రోగ్రెసివ్ అసోసియేషన్ ప్రారంభం నాటి నుంచి కూడా మీతో సంబంధం ఉంది. అమెరికాలో జరిగిన వార్షికోత్సవ సభకి వస్తు సత్యనారాయణ గారు నేను ఇద్దరం కూడా హాజరవడం జరిగింది. మొన్న కూడా ఒక సమావేశానికి వచ్చాను. అవన్నీ ఒక ఎత్తు, ఈరోజు హైదరాబాద్లో జరుగుతున్న ఈ కార్యక్రమం పద్ధతి వ్యాపార వాణిజ్య దిగ్గజాలందరినీ కూడా వాళ్ళ ఒక చోటికి చేర్చిన ఆప్తాకి నా ఉదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బహుశా ఈ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంతమంది ఇక్కడికి రావటం, వివిధ దేశాల నుంచి వ్యాపార వాణిజ్య రంగాల యొక్క ప్రముఖులు ఒక చోట రావటం అంటే అది సామాన్య విషయం కాదు. దీనికి ఎంతో శ్రమ చేశారు, ఎంతో కృషి చేసి అందరిని కూడా ఒక వేదిక తీసుకొచ్చారు. అందుకు ఆప్తా కార్యవర్గానికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా ఒక్కొక్కరితో ఒక్కొక్క విజయ గాథ, ఒక్కొక్కరి చరిత్ర ఒక వ్యక్తిత్వ వికాస గ్రంథం అని చెప్పవచ్చు. ఎందుకంటే సామాన్య కుగ్రామాల్లో పుట్టి ఈ రోజున అమెరికాలో కానీ ఇతర దేశాల్లో కానీ ఉన్నత స్థితికి ఎదిగారంటే దాని వెనకాల ఎంత కృషి మీరు చేశారో ఆ కృషి భావితరాలను కూడా అందిపుచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు అనడానికి మీరందరూ నిదర్శనం అని చెప్పి మాత్రం మనం చేస్తూ, మీ జీవిత గాథలు భవిష్యత్ తరాలకి విజయ గాథలు కావాలని చెప్పి నేను మనసారి కోరుకుంటూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి అని చెప్పి. Absolute pleasure to have you here, sir. Also requesting Hari Prasad Garu to please join us on stage. Also requesting Poliseti Satya Garu to please join us on stage. As I said, the stage looks like a celebration of leadership.
I could request all of you to please put your hands together, because it's not very often that you get to see these many leaders from all walks of life coming together to celebrate what we are doing here. Thank you. Requesting Kadri Babu Rao garu to please say a couple of words on this congregation. ప్రోగ్రామ్ బీ దిస్ పీపుల్ ప్లస్ ఎక్కువగా మోస్ట్లీ మీరు చెప్పినా చెప్పకపోయినా కాపు సోదరులందరూ కలిపి 99% కాపు సోదరులు ఉంటారు దీంట్లో. అందరు కలిసి ప్రోగ్రామ్ చేయటం అది కూడా మొట్టమొదటిసారి నేను అనుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత అమెరికన్ అండ్ ఇండియాలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్ళు, తెలుగు కాపులు, అమెరికా కాపులు కలిపి ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నప్పుడు మీ బిజినెస్ అన్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు కొంచెం షేర్ చేసుకొని ఒకరొకరు డెవలప్ కావాలనే ఉద్దేశంతోనే మెయిన్ మోటోగా పెట్టుకోవడం చేయడం జరిగింది. అందుకు చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రోగ్రాం ఇప్పుడే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం చేయడం, రాబోయే సంవత్సరాల కాలంలో 2 రోజుల తర్వాత కూడా ప్రతి ఒక్కరం కూడా మీ అందరూ కూడా సక్సెస్ అయ్యి మన వాళ్ళని, మన కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఏ రకంగా డెవలప్ చేయాలో అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. డెవలప్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. మన నాయకులు ఉన్నారు, బొత్స సత్యనారాయణ కానీ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు. అన్ని పేర్లు కూడా బాగలేదు ఈ క్యాటగిరీ దీంట్లో. అందరి నాయకులు కూడా మీరు వాడుకొని ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల్లో ఈ ప్రోగ్రామ్స్ కానీ ఈ బిజినెస్ పీపుల్ చేసుకుంటూ బిజినెస్ గా అన్ని కులాలతో పోటీగా డెవలప్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదస్తున్నాను. నమస్కారం. Requesting everyone please take your seats and requesting Mr. Trinath to stay. కోనసీమ జిల్లా నుంచి అమెరికా వెళ్ళాను గత 10 సంవత్సరాల కిందట. ఆప్తా అమెరికాలో మన ప్రసాద్ సంపణి గారు, శ్రీని బ్రదర్స్ తో పాటు ఇంకా ఒక 50 మంది ఫౌండింగ్ మెంబర్స్ తో ఆప్తా జనవరి 27, 2008 స్థాపించబడి దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ గత 16 సంవత్సరాల్లో ఈ రోజు మన అందరం ఆప్తా క్యాటలిస్ట్, ఆప్తా గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ వరల్డ్ లో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ ఇక్కడ చేరి ఈ విధంగా చేసుకోవడానికి ఎంతో ఒక సంతోషంగా ఉంది. ఆప్తాలో దగ్గరగా 18,000 మంది ఆప్తా ఫ్యామిలీ మెంబర్స్ ఈ అమెరికాలో ఉన్నారు. 18,000 మందిలో దగ్గరగా 500 మంది పైన డాక్టర్స్, అదే విధంగా 1000 మెంబర్స్ పైన ఎంటర్ప్రెన్యూర్స్, సైంటిస్ట్, ఎంతో మంది ఇంజనీర్స్, ఫార్చ్యూన్ 100 కంపెనీలో చేస్తున్నటువంటి ఎంతో సీనియర్ రోల్స్ ఉన్నటువంటి ఎంతో మంది ఆప్తా మెంబర్స్ గా ఉండి ఈ ఆర్గనైజేషన్ లో ఈ రోజు గత 16 సంవత్సరాల్లో ఎంతో మంది డోనర్స్, ఎంతో మంది వాలంటీర్స్, ఎంతో మంది లీడర్స్ వాళ్ళ యొక్క పర్సనల్ టైం, పర్సనల్ మనీని కమ్యూనిటీ కోసం, ఆప్తా కమ్యూనిటీ ఇంకా మనం ఫైనాన్షియల్ గా అదేవిధంగా అమెరికాలోనే కాకుండా ఆప్తాలో మనం మరింతగా ఎన్నో సర్వీసెస్ చేపట్టి మనం ఫైనాన్షియల్ గా ఎంతో స్ట్రెంత్ అవ్వాలనే ఉద్దేశంతో 35 రకాలైనటువంటి కమిటీస్ ఉన్నాయి, ఆప్తా సర్వీస్ కమిటీస్. అందులో భాగంగా ఏసెఫ్ ఆప్తా స్టూడెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, అందులో భాగంగా ప్రతి సంవత్సరం 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Fantastic.